1994 మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, 1994 మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, 2000 మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా. బట్ ప్రజెంట్ డే మనము బాలీవుడ్లో రిలవెంట్ క్యారెక్టర్స్ని కనుక తీసుకుంటే వీళ్ళెవ్వరూ మనకి స్క్రీన్లో కనిపించరు. ఎవరుంటారు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, దీపికా పడుకొని. వీళ్ళందరూ ఏమయ్యారు మరి? ఎందుకంటే బాలీవుడ్ వర్క్ అయ్యేది టాలెంట్ మీదో బ్యూటీ మీదో కాదు, స్ట్రక్చర్ అండ్ పాలిటిక్స్ మీద. ఎస్, బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకోవాలంటే మనం కర్ణాటకలోని ఆటో డ్రైవర్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కర్ణాటకలో ఆటో డ్రైవర్స్ అందరూ యూనియన్ ఫామ్ అవుతారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత ఫేర్ అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఒకవేళ బయట నుంచి ఒక ఆటో డ్రైవర్ వచ్చి నేను తక్కువ రేటుకి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నా, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఆఫర్స్ పెట్టినా, ఈ ఆటో డ్రైవర్స్ యూనియన్ అందరూ రివాల్ట్ చేసి ఆ పర్సన్ని బయటికి తరిమేస్తారు. బాలీవుడ్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇలా అవుట్ సైడర్స్ అందరూ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్ ఫేమ్ చేతిలో పెట్టుకున్న యాక్టర్స్ వాళ్ళందరూ ఒక క్యాంప్ ఉంటుంది. ఒకవేళ ఒక యాక్టర్ కానీ ఒక యాక్ట్రెస్ కానీ ఆ క్యాంపుతో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి ప్లస్ పాయింట్. అంటే పిఆర్ కానీ మీడియా కానీ అన్నీ వాళ్ళకి ఫేవర్గా వెళ్తాయి. లేదు నేను ఏ క్యాంపుతో అసోసియేట్ అవ్వను అనుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అయినప్పటికీ ఈ సిస్టంలో ఇమడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏ క్యాంపులో ఫిట్ అవ్వము, మేము మాకంటే ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటామని ట్రై చేశారు. కంగనా రనౌత్ నేషనల్ అవార్డు విన్ అయింది. దాని తర్వాత తనకున్న ఫేమ్ని యూజ్ చేసి తను సొంతంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ట్రై చేసింది. కోర్స్ తన మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడదాము. బట్ తను మాత్రం ఆ నెపోటిజంకి ఎదురుగా ఫైట్ చేస్తూ తనే ఫ్లాప్ అయిపోయింది, బాయ్కాట్ అయిపో తప్ప ఆ సిస్టమ్స్ని ఎవరూ కనీసం కదిలించలేకపోయారు. ఇదే విషయం పైన ప్రియాంక చోప్రా మాట్లాడుతూ ఏమన్నారంటే, బాలీవుడ్లో అందరు నన్ను కార్నర్ చేసినట్టు అనిపించింది. నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు. నాకు సొంత డిసిషన్స్ ఉన్నాయి, నాకు సొంత ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అందుకని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నాకు ఏ ఫిలిం రావట్లేదు. అప్పటికి నేను చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ని. అంటే అమెరికన్ టీవీ షోస్లో వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్గా ప్రియాంక చోప్రా అటెండ్ అయింది ఒకసారి. అది బాలీవుడ్కి చాలా పెద్ద విషయం, ఇన్ఫ్యాక్ట్ ఇండియాకే పెద్ద విషయం. సో ఈ సక్సెస్ని క్యాంప్స్ తీసుకోలేకపోయాయి. మనకంటే పెద్దగా ఒకరు ఎలా ఎదుగుతారు? వాళ్ళని బాయ్కాట్ చేయాలి, లేదంటే వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ఇదే బిహేవియర్ చూపించారు. కానీ ప్రియాంక చోప్రా అలా సరెండర్ అవ్వకుండా తను హాలీవుడ్కి వెళ్ళిపోయింది. ఐశ్వర్య రాయ్ మాత్రం ఇందులో ఇరుక్కుపోయింది. అంటే తను అవాయిడ్ చేసేసింది ఇవన్నీ, కాబట్టి తనకు ఆపర్చునిటీస్ కూడా రాలేదు. అదే మనం కంగనా రనౌత్ని తీసుకుంటే తను రివాల్ట్ చేసింది, రెబెలియన్ చేసింది, పోరాడింది, బట్ ఓడిపోయింది ఈవెన్చువల్లీ. కేవలం వీళ్ళే కాదు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ టీవీ నుంచి వచ్చారు. అలాగే విక్రాంత్ మెస్సే కూడా టీవీ నుంచే వచ్చారు. వీళ్ళు చాలా టాలెంటెడ్ యాక్టర్స్. ఇంకా మనం మాట్లాడుకుంటే ఫ్యామిలీ మ్యాన్లో మనోజ్ బాజ్పేయి, మిర్జాపూర్లో పంకజ్ త్రిపాఠి, ఓటీటీ వచ్చాక వెలుగులోకి వచ్చిన టాలెంట్లు వీళ్ళందరూ. ఒకవేళ ఓటీటీ లేకపోతే వీళ్ళ టాలెంట్ ఎప్పుడూ బయటికి రాకపోయేది. ఇలా ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ అనన్య పాండే, అర్జున్ కపూర్, వీళ్ళు పిఆర్ వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్ ద్వారా లాంచ్ అయ్యారు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఇందులో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ లైక్ ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ ఎంత ఎబిలిటీ ఉండి కూడా వాళ్ళని యూస్ చేసుకోకుండా మన కంట్రీ ఒక యావరేజ్ మీడియాకోర్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది వాళ్ళని యూస్ చేసుకొని. సో టాలెంట్, బ్యూటీ రెండు వేస్ట్ చేశారు బాలీవుడ్ పాలిటిక్స్. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.